వెల్కమ్ బ్యాక్ టు వై ఫ్యాషన్ మై కూల్ లుకింగ్ అండ్ స్టైలిష్ మ్యాన్. సో ఈ వీడియో థంబ్నెయిల్ చూసి మీరు ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు ఈ వీడియో ఏముండబోతుందో. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో అయితే చెప్పాను, ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రిసార్ట్కి అయితే వెళ్ళి చిల్ అయ్యామని. సో ఎవరైనా వ్లాగ్ మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి అయితే చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గో ఇంటు ద వీడియో, లెట్స్ రోల్ ద ఇంట్రో. హాయ్ గైస్, ప్రీవియస్ వ్లాగ్ మీరు చూసినట్లయితే నేనైతే జస్ట్ ఈ పార్టీ అటెండ్ అవ్వడం కోసమే నెల్లూరు నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చాను. అండ్ అక్కడ నుంచి అయితే ర్యాపిడో బుక్ చేసుకొని మన రిసార్ట్కి అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వెల్కమ్ డ్రింక్ అయితే తీసుకొని మన ఫ్రెండ్స్ అందరిని అయితే కలవడం జరిగింది. సో ప్రీవియస్ వ్లాగ్ ఇక్కడతో అయితే ఎండ్ చేశాను, బట్ ఇక్కడ నుంచి అయితే చాలా ఎంటర్టైనింగ్ ఉండబోతుంది. కంప్లీట్ గా చూడండి, తప్పకుండా ఎంటర్టైన్ అయితే అవుతారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇందులో నుంచి అయితే మనం లోపలికైతే వెళ్ళి ఇంటీరియర్ ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. సో కంప్లీట్ ఇంటీరియర్ అంబియన్స్ అయితే ఎలా ఉంటుందో మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ ఉన్న సోఫాస్ అండ్ కంప్లీట్ ఇంటీరియర్ అయితే చాలా బాగుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా రిచ్ లుకింగ్ అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. చూడండి, కంప్లీట్గా అయితే చూపిస్తాను. సో ఇందులో నుంచి బ్యాక్ టు మన హాల్కి అయితే కనెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మధ్యాహ్నం లంచ్ అయితే ఇక్కడ అరేంజ్ చేస్తారనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే ఇక్కడ నార్మల్ డ్రింకింగ్ వాటర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నారు, చాలా వాటర్ యాక్టివిటీస్ అండ్ అడ్వెంచర్స్ అయితే ఉన్నాయన్నారు. సో లెట్స్ సీ, బయటకైతే వెళ్ళి ఎక్కడ ఉన్నాయో ఒకసారి అయితే చూడాలి. సో లెట్స్ గో. అండ్ అలా వెళ్తుంటే దారిలో మా ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యాడు. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే దెన్ బాయ్ బాయ్ బాయ్, కలుద్దాం లంచ్లో. లంచ్ అందరం ఒకటే కదా, ఒకే దగ్గర. చలో ఇదే కదా ఎదురు కనిపిస్తుంది. మనోడికి ఒక మైక్ ఇచ్చేస్తే సరిపోతుంది. తెలుగులో గైడ్ చేశాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇటు నుంచి మనం ఏం చేయాలంటే ఇటు వెళ్ళి పైకి పుల్లో దూకేయడమే. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫుల్ క్రౌడీగా అయితే ఉంది. సో మోస్ట్లీ అన్ని యాక్టివిటీస్ కూడా ఇక్కడే ఉంటాయి అనుకుంటున్నాము. సో లెట్స్ సీ. అండ్ యా ఫైనల్లీ మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి బాస్కెట్ బాల్ ఉంది. అండ్ కొంతమంది షటిల్ ఆడుతున్నారు, కొంతమంది వాలీబాల్ ఆడుతున్నారు. అండ్ ఇక్కడ బాస్కెట్ బాల్ ప్లేస్ లో క్రికెట్ అయితే ఆడుతున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దాని పక్కనే టగ్ ఆఫ్ వార్ కూడా ఉంది. సో ఇక్కడ కంప్లీట్ గా అవుట్డోర్ గేమ్స్ అయితే ఉన్నాయి. చూద్దాం ఇంకా ముందు ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో. అన్ని యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. సో లెట్స్ సీ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న గేమ్ అయితే నాకు తెలిసి ఎక్స్ అండ్ ఓ గేమ్ మనం ఆడుతుంటాం కదా, సో ఆ టైప్లో అయితే ఉంది ఇది. ఓకే, ఫైనల్లీ గేమ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ పక్కనే లూడో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఆ పక్కనే స్నేక్ అండ్ లెటర్స్ అయితే ఉంది. డైస్ అయితే చూడండి ఒకసారి ఎంత ఉందో. అండ్ ఇక్కడ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ అయితే ఉంది. అండ్ కొత్తగా ఇక్కడ ఒక ఫ్రెండ్ అయితే మీట్ అయ్యాను. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ టు వాటర్ అడ్వెంచర్. అండ్ దానికి ముందు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు నెట్ క్రికెట్ అయితే మళ్ళీ ఇంకొకటి కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ స్విమ్మింగ్ అడ్వెంచర్ అయితే ఉంది, ఫస్ట్ యాక్టివిటీ అయితే మనకి ఇక్కడ చూడొచ్చు. సో మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయితే పూల్లోకి అయితే వద్దాము. బట్ ఫస్ట్ అసలు లోపలంతా ఎలా ఉందో, స్విమ్మింగ్ పూల్ అంతా ఎలా ఉందో ఒకసారి అయితే ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ అయితే మనం అడ్వెంచర్స్కి అయితే వెళ్దాం. మార్నింగ్ అంతా కూడా అడ్వెంచర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని
సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసి స్విమ్మింగ్ పూల్లోకి అయితే వచ్చేయడమే, అలా అయితే ప్లాన్ చేసాము. సో ఇక్కడ డ్రెస్ కానీ ఎవరైనా తెచ్చుకోకపోతే సో ఇక్కడ డ్రెస్సెస్ అనేది బయింగ్ సెక్షన్ అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే రెయిన్ డ్యాన్స్ కూడా అయితే అవైలబుల్లో ఉంది. సో చూద్దాం, కంప్లీట్గా కవర్ చేద్దాం, మధ్యాహ్నం అయితే వచ్చి అన్నీ కవర్ చేస్తాం. సో నౌ లెట్స్ సీ వేర్ వీ నీడ్ టు గో ఫర్ అడ్వెంచర్స్. సో అడ్వెంచర్స్ ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ అయితే వెతకాలి, చూద్దాం. సో ఫైనల్లీ ఇక్కడైతే మనం చూడొచ్చు డిస్ట్రిక్ట్ గ్రావిటీ ది అడ్వెంచర్ పార్క్ అని అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడికే మనం అయితే వెళ్ళాలి, కంప్లీట్ అడ్వెంచర్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో కనుక్కొని ఎటు వెళ్ళాలో చూసి అయితే మనం అయితే వెళ్దాం. సో లెట్స్ మీట్ దేర్. సో ఇక్కడ నుంచి మనమైతే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనమైతే అడ్వెంచర్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. అండ్ ఇక్కడ మనకైతే జిమ్ కూడా అవైలబుల్లో ఉంది. సో చూద్దాం, టైం దొరికితే మనమైతే దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉంటో ఏంటో అనేది. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే 150 meters అహెడ్ అని అయితే చూపిస్తుంది. సో లెట్స్ గో అండ్ సీ వాట్ ఆల్ యాక్టివిటీస్ ఆర్ అవైలబుల్. సో లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అండ్ మీరు ఇక్కడ పోస్టర్లో చూసినట్లుగా ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులో ఉన్నట్టుగా అయితే మనకి లోపల ఉండబోతున్నాయి. యాక్చువల్గా ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చేస్తున్నారు. సో వాళ్ళని అయితే ఇక్కడ కలిసి సో అందరం కలిసి అయితే ఫస్ట్ గోకాటింగ్కి వెళ్దామని అయితే అనుకున్నాము. సో లెట్స్ గో టు గోకాటింగ్. సో అండ్ ఇక్కడ నుంచే మనమైతే ఎంట్రీ అవ్వాలి, లోపలికైతే వెళ్ళాలి. ఇక్కడ మనకైతే బోర్డు చూడొచ్చు, మొబైల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని అయితే ఇచ్చేస్తున్నారు. సో తప్పదు, మంచి విజువల్స్ రావడానికి అయితే ట్రై చేసాము. సో చూడండి. ఫైనల్లీ గోకాటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వీఆర్ బ్యాక్ టు అవర్ ప్లేస్. సో ఎక్కడైతే మనం మార్నింగ్ అయితే వచ్చామో సేమ్ అక్కడైతే మనకి లంచ్ ఉంటుంది. సో ఇక్కడికైతే వచ్చేసాము. సో వచ్చే వరకు ఆగుతా అన్నాడు కానీ తినేస్తున్నాడు ఫ్రెండ్స్, చూడండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో స్టార్టింగ్లో మనం ఎంటర్ అవ్వగానే మనకి కూపన్స్ అయితే ఇచ్చారు కదా. సో ఆ కూపన్స్ అయితే మనం ఇక్కడ ఇచ్చినట్లయితే మనకైతే లంచ్ ప్లేట్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇది తీసుకొని ఇంకా మన ఇష్టమే, ఏది కావాలంటే అది వేసుకొని తినేయడమే. సో కంప్లీట్గా మాకు ఏ ఫుడ్ ఐటమ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారో అన్నీ చూపిస్తాను. సో లెట్స్ గో దేర్. సో కమింగ్ టు ఫస్ట్ ఫుడ్ ఐటమ్ అయితే చికెన్ అయితే ఉంది. అండ్ అలా ఈ చికెన్ మీద వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ చట్నీ అయితే యాడ్ చేశాను. సో లెట్స్ చెక్ ఫర్ నెక్స్ట్ ఐటమ్. పప్పు, అన్నము, ఏంటది బిర్యానీయా? అయ్యో వద్దు వద్దు వద్దు, క్యాలీఫ్లవర్. ఎంత వెజ్ సెక్షన్ ఏంటి? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో ముందు ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో ఏమో మరి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ వెజ్లో వచ్చేసరికి నూడిల్స్ అండ్ పన్నీర్ అయితే వేసుకున్నాము. అండ్ ఇక్కడైతే బటర్ నాన్స్ అయితే వేసుకున్నాము. అండ్ వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్ కర్రీ అయితే ఇచ్చారు. అండ్ ఫైనల్లీ కమింగ్ టు అవర్ ఫేవరెట్ ఐటమ్ చికెన్ బిర్యానీ అయితే వేసుకొని ఇంకా మొదలెట్టడమే. మన వాళ్ళు అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఏవో ఉన్నాయి, చూద్దాం ఏమున్నాయో. సో వీటి కింద ప్రతిదాని కింద నేమ్స్ కూడా ఇచ్చారు. సో ఇది కర్డ్ అండ్ ఇదైతే వెజిటేబుల్ రైతా. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ అయితే వడియాలు ఉన్నాయి. అండ్ దెన్ నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ఐటమ్ వెజిటేబుల్ గ్రీక్ సలాడ్ అంట. సో వెజిటేబుల్ సలాడ్ ఐ థింక్. సో పచ్చడి ఏదో ఉంది. అండ్ ఈ పక్కకు వచ్చేసరికి మనకైతే ఆనియన్స్, కీరా అండ్ టొమాటో అయితే ఉన్నాయి. అండ్ ఈ పక్కన అయితే మనకి మిర్చి విత్ లెమన్ అయితే ఇచ్చారు. సో ప్లేట్ అయితే కంప్లీట్గా ఫుల్ అయిపోయింది. సో ఇంకా కుమ్మేద్దాం పదండి. అండ్ కమింగ్ టు డెజర్ట్స్కి వచ్చేసరికి వెనలా ఐస్ క్రీమ్, బ్రౌనీ అండ్ గులాబ్ జామ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కమింగ్ టు టేస్ట్ వచ్చేసరికి అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా పర్లేదు, అన్ని బాగానే ఉన్నాయి. అండ్ ఫైనల్లీ లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని వీఆర్ బ్యాక్ టు ద పూల్. సో ఇక్కడ కంటిన్యూస్గా డీజే సాంగ్స్ అయితే రన్ అవుతూనే ఉన్నాయి.
ఏంటి ఇక్కడ వాటర్తో టచ్ ఆట ఆడుతున్నాం అనుకుంటున్నారా? సో వాటర్ అయితే మామూలుగా కూల్గా లేవు, లోపల ఐస్ క్యూబ్స్ ఏమన్నా పెట్టారా ఏంటి అని డౌట్ వస్తుంది. చాలా కూల్గా అయితే ఉన్నాయి. ఇంతమంది ఇక్కడైతే దిగున్నారు, అయినా కానీ వాటర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మావాడైతే దిగాలి ఫాస్ట్గా అని చెప్పేసి పిలుస్తున్నాడు. దిగాల వద్దా అని ఆలోచిస్తున్నా కానీ మావాడు దిగేశాడు. సో ఇంకా ఫైనల్గా దిగేయడమే, మనం కూడా డిసైడ్ అయిపోయాము దిగేయాలని చెప్పి. సో మెల్లగా దిగుదాం అనే టైంకి మావాడైతే బాగా చలిగా ఉందని చెప్పి అయితే పైకి ఎక్కేసాడు. సో నేనైతే ఫైనల్గా దిగేశాను. సో ఇలా ఎంతసేపు ఆడుకుంటాం, ఒక చిన్న ఛాలెంజ్ అయితే పెట్టుకుందాం అని చెప్పి నేనైతే అందరినీ గ్యాదర్ చేశాను. సో ఛాలెంజ్ ఏంటంటే ఎవరు నీళ్ళలో ఎక్కువసేపు ఉంటారని చెప్పి ఒక చిన్న గేమ్ అయితే పెట్టాను. సో వీడియోలో అయితే రికార్డ్ అవుతుంది, మీరే చూడండి. ఎవరైతే లాస్ట్లో వేస్తారో వాళ్ళే విన్నర్. సో అందరూ కలిసి నాకే దంపేశారనమాట. నేను యాక్చువల్గా ఆ రోజు కూడా చూడలేదు ఏం జరిగిందో. వీడియోలో చూస్తే కానీ నాకు తెలియలేదు. అందరూ అయితే మునిగిన వెంటనే అయితే లేచేశారు. సో నేను ఏదో సీరియస్గా అందరూ ఉంటారేమో అని చెప్పి నేనైతే తెగైతే మునిగిపోయాను. సో లేచి చూసేసరికి సో ఇక్కడ మా వాడిని చూసినట్టయితే చాలా కాన్ఫిడెంట్గా ఏ సపోర్ట్ లేకుండా కూల్గా నిలబడుకో ఉన్నాడు. సో ఒక చిన్న జలకిద్దాం మనవాడికి. ఇలా ఉన్నా బెటర్ నువ్వు.
ఫైనల్లీ పూల్ యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసుకొని వీఆర్ బ్యాక్ టు అవర్ ప్లేస్. సో ఇక్కడైతే మనకి స్నాక్స్ అరేంజ్ చేశారనమాట. సో చూద్దాం ఈరోజు స్నాక్స్ ఏంటో. ఓకే, సమోసా అయితే పెట్టారు అండ్ ఇంకా అయిపోలేదు, పక్కన ఉన్నాయన్నమాట. సో పక్కనే ఉంటాయి మనకి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, సమోసా విత్ సాస్ అయితే అరేంజ్ చేశారు. సో దీంతోపాటు మనకైతే టీ కూడా అయితే ఇస్తున్నారు. సో ద స్నాక్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఇలా రిటర్నింగ్ బ్యాక్ టు అవర్ ప్లేస్. సో ఇక్కడ నుంచి అయితే కంపెనీకి అయితే వెళ్తాము. సో కంపెనీకి అయితే వెళ్ళి మేమైతే నియర్ బై ఫ్రెండ్ రూమ్లో అయితే ఉండి అక్కడే డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని, సో నాకైతే నైటే నేను ట్రైన్ బుక్ చేసుకున్నాను. సో ఐ నీడ్ టు రిటర్న్ బ్యాక్ అనమాట. సో ఐఎమ్ బ్యాక్ టు మెట్రో అండ్ ఐఎమ్ బ్యాక్ టు రైల్వే స్టేషన్. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ వచ్చిందే లేటు, మళ్ళీ వచ్చిన దాంట్లో కూడా పవర్ అయితే లేదు, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఏదో పవర్ ప్రాబ్లం అయితే వచ్చింది, లోపల అయితే పవర్ లేదు ట్రైన్లో. సో వాళ్ళు టెక్నీషియన్స్ ఎవరో వచ్చి అయితే ఏదో చూస్తున్నారు, ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఓకే, ఫైనల్లీ పవర్ సప్లై అయితే ఇచ్చేసారు. సో లెట్స్ గో టు అవర్ బెత్. ఓకే దెన్ ఒక మంచి స్లీప్ అయితే వేసి మార్నింగ్ కలుద్దాం. హాయ్ గైస్, మార్నింగ్ అయితే అయింది, నేనైతే ఇప్పుడే లేచాను. సో మీలో ఎంతమంది ఇలా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో లక్కీగా మనకైతే అప్పర్ బెత్ వచ్చింది. సో అసలే చాలా చల్లగా ఉందంటే మధ్యలో ఏసీ ఒకటి కరెక్ట్గా హెడ్ దగ్గర పెట్టాడు. ఫస్ట్ అయితే దీన్ని ఆఫ్ చేసేద్దాం. సో ప్రజెంట్ ట్రైన్ అయితే నెల్లూరు స్టేషన్లో అయితే ఆగుంది. సో ఇప్పుడైతే దిగాలి మనం. సో ఫైనల్లీ ఐఎమ్ బ్యాక్ టు నెల్లూరు. సో ఇంకెక్కడి నుంచి అయితే మనం ఇంటికైతే వెళ్ళిపోవడమే. సో వ్లాగ్ అయితే కంప్లీట్గా చూశారు కదా. సో ఫైనల్గా రిసార్ట్స్ ఎలా ఉంటాయి, లోపల అంబియన్స్ అంతా ఎలా ఉంటుంది, పూల్ అడ్వెంచర్స్ అన్నీ అయితే చూపించాను. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది ఇప్పుడు రిసార్ట్స్ ఎలా ఉంటాయి ఏంటో అనేది. సో నా నుంచి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేస్తున్నప్పుడు అయితే ఎక్కువ మందితో అయితే వెళ్ళండి, అప్పుడైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫైనల్లీ వీఆర్ డన్ విత్ ద వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. And for more content like this, don't forget to subscribe to our channel.